शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् భగవద్గీత 280 క్లాస్ 280వ క్లాస్ ఈరోజు మనము 6th చాప్టర్లో అప్ టు 18th శ్లోకాస్ అయిపోయినాయి. 17th 16th 17th 18th ఎవరైనా నేర్చుకున్నారా? నాట్యశ్నతస్తు యోగోస్తి నుంచి చెప్తావా? చెప్పమి ప్రణీష. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావిబోధస్య యోగో భవతి దుఃఖః యుదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యుధ కదా మీ యదా వినియతం చిత్తం అయినా తర్వాత అట్లే ఒక్క నిమిషం చిన్న ఫోన్ వస్తుంది. ఇది ఇంకోటి యుధ కాదు యథ అది. తర్వాత వచ్చేసి యుక్తాహార విహారస్య ఇంకొకసారి చెప్పు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావిబోధస్య యోగో భవతి చార్జున యోగో భవతి దుఃఖః. యుక్త స్వప్న విబోధస్య కాదు వబోధస్య. యుక్త స్వప్నావబోధస్య స్వప్న అవబోధస్య యుక్త స్వప్నావబోధస్య వి అంటే నువ్వు యుక్త స్వప్నావిబోధస్య కాదు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సరేనా? అదొక కరెక్షన్ ఇదొక కరెక్షన్. సరే, ఇంకెవరు నేర్చుకున్నారప్పా? బాగా నేర్చుకున్నావు. ఇంకెవరు నేర్చుకున్నారు? ఒకటి ಶ್ಲೋಕವನ್ನು నేర్చుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? ఆరుషి ಒಂದು ఒకటి రెండు ఏమన్నా వస్తాయమ్మి? మేధ నేర్చుకున్నామమ్మి. కార్తీక్ ఏమన్నా వస్తాయా? ఒకటి రెండు ఏమన్నా? సార్ 16, 17 వస్తాను సార్. 16, 17 చెప్పైతాను. ఎస్ సార్. నాట్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేత్యస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నెక్స్ట్ సార్ 18. ఎస్ సార్. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఇంకెవరైనా నేర్చుకోరాపా? ఎవరు నేర్చుకోలేదా? ఎవరు నేర్చుకోలేదు? మీద ఒకటి రెండు ఏమన్నా వస్తాయమ్మి? మీద ఒకటి రెండు ఏమన్నా నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? ఇటు చూడండి, మీ అమ్మ పక్క చూడద్దు, నా పక్క చూసి చెప్పు. చెప్పు మరి. అమ్మతో ఏం పని ఉంది? నువ్వు చెప్పమ్మి. నువ్వు చెప్పేసి అమ్మతో ఏం పని ఉంది నీకు? అమ్మతో నాట్యశ్నతస్తు వస్తుందా? చెప్పు.
त्वं न शीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य वस्न आहारविहारस्य यच्चते तस्य कर्मसु युक्तत्वं नावबोधस्य योगो भवति दुःखः మరి బాగా నేర్చుకున్నావు, వెరీ గుడ్, బాగుంది, బాగా చెప్పినావు, వెరీ గుడ్. ఇంకెవరైనా నేర్చుకున్నారప్ప? ఎవరు నేర్చుకోలేదా? ఎవరు నేర్చుకోలే? ప్రణీష, నెక్స్ట్ శ్లోకం చెప్పమ్మి. సార్ నేను నేర్చుకున్నాను. చెప్పు అయితే, ఏం నేర్చుకున్నావా? సార్ 17th ఒకటి నేర్చుకున్నాను సార్. చెప్పు, అది ఒకటి చెప్పి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావివబోధస్య యోగో భవతి దుఃఖసు దుఃఖః. నెక్స్ట్ చదువు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాది తిష్టతే ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో నిస్పృహ సర్వకామేభ్యః నిస్పృహ సర్వకామేభ్యో మళ్ళీ భ్యో అంటాం. భ్యః, నిస్పృహ సర్వకామేభ్యః నిస్పృహ సర్వకార్యేభ్యః. నువ్వు అక్కడ రాసుకోవాలి, బుక్ లో అప్పుడప్పుడు రాసుకుంటే, లేకపోతే మళ్ళీ కామేభ్య అంటుంటారు. నిస్పృహ సర్వకామేభ్యః విసర్గ రాసుకో అక్కడ. ఆయన నిస్పృహ సర్వకామేభ్యః కామేభ్యః యుక్తైచ్యుత్యే తథా. ఇన్నిసార్లు కట్ చేయకూడదు శ్లోకాన్ని. యుక్త అనేది ఐత్యుచ్యతే అని అట్లా కట్ చేయకూడదు. మరి అంత కరెక్ట్ గా చెప్పేశారు ఒకటేసారి. చూసుకొని చదివేదే కదా మరి. ఇంకోసారి చదువు మొత్తం చూస్తాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యః. రాసుకో ఫస్ట్ అక్కడ బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని నిస్పృహ సర్వకామేభ్యః రాసుకో. లేకపోతే నువ్వు మళ్ళీ బ్యా అంటూ ఉంటావు మళ్ళీ. నిస్పృహ సర్వకామేభ్యః, ఎందుకంటే మళ్ళీ చదివేటప్పుడు నీకు ఇది గుర్తుండదు, అందుకోసము. అయినా ఎప్పటికప్పుడు రాసేసుకోవాలి దాన్ని. పెన్ను దగ్గర పెట్టుకోండి, బుక్ లో వెంటనే రాసేసుకోవాలి. అయినా మొత్తం చదివేటట్టుంటే ఓకే. అయినా నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యుక్తయుచ్యుతే తథా. ఏమమ్మో చెప్తే పాట పాడమంటే పాట పాడట్లు పడితే ఎట్లా మరి? కట్ చేసి సరిగా రాదు కదా మరి. శ్లోకం కూడా అంతే కదా, శ్లోకం చాలా ఇంపార్టెంట్ కదా మరి. కట్ చేయకూడదు అట్టంట, సరేనా? మనీష, నెక్స్ట్ చెప్పమ్మా. యథా దీపో నివాతస్థః यथा दीपो निवातस्थः यथा दीपो निवातस्थः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता नेङ्गते सोपमा स्मृता यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता. यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता. योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः
युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः వెరీ గుడ్ అమ్మి కార్తీక్ చెప్పమ్మా Yes, sir. यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः. వినయ Thanks, sir. వినయ విల్ యు రీడ్ అవుట్ Yes, sir. यथा दीपो निवातस्थः नेङ्गतो सोपमा स्मृता योगिनो यतचिन्तस्य युञ्जतो योगमात्मनः చింతస్య ఇట్ ఇస్ నాట్ చింతస్య చిత్తస్య యోగినో యతచిత్తస్య योगिनो यतचित्तस्य युज्यतो योगमात्मनः. ఓకేనమ్మా సరే నెక్స్ట్ వచ్చేసి విరాట్ చెప్పమ్మా यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृतः योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः నేంగతే సోపమా స్మృతాహ లేదు విసర్గ లేదు అక్కడ నేంగతే సోపమా స్మృత नेङ्गते सोपमा स्मृता యోగినో యతచిత్తస్య योगिनो यतचित्तस्य యుంజతో యోగమాత్మనః युञ्जतो योगमात्मनः. వెరీ గుడ్ ఆరుషి చెప్పమి యథా దీపో నివాతస్థః यथा दीपो निवातस्थः నేంగతే సోపమా స్మృతా नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः युञ्जतो योगमात्मनः. వెరీ గుడ్ బాగా చెప్పినాము ఇంట్లో మళ్ళీ 5-6 సార్లు చెప్పుకుంటా వచ్చేస్తుంది మీ హర్షి ఇంట్లో కూర్చొనేసి Okay. 5-6 సార్లు రోజుకు 5-6 సార్లు చెప్పుకుంటే 3 రోజులు వచ్చేస్తుంది పొద్దున వస్తారు సాయంత్రం వస్తారు అట్లా ఎంతసేపు 2 నిమిషాలు కూడా పట్టదు నేర్చుకో Okay. మేధా చెప్పమి మేధా చెప్తావా Yes, sir. యథా దీపో నివాతస్థః यथा दीपो निवातस्थः నేంగతే సోపమా స్మృతా युज्यते सोपमात्मतः నేంగతే वेङ्कटे సోపమా స్మృతా योगमाश्रुता యోగినో యతచిత్తస్య योगिनो यतचित्तस्य యుంజతో యోగమాత్మనః यप्यतो योगमात्मनः. వెరీ గుడ్ ఓకే కార్తీక్ నెక్స్ట్ అందరిది అయిపోయింది కదా వినయ్ అయిపోయింది మేధ అయిపోయింది ఆర్షి అందరిది అయిపోయింది కార్తీక్ నెక్స్ట్ శ్లోకం చెప్పబ్బా Yes. యత్రో పరమతే చిత్తం यत्रो परमते चित्तं यत्रो परमते चित्तं यत्रो परमते चित्तं నిరుద్ధం యోగ సేవయా
निरुद्धं योगसेवया निरुद्धं योगसेवया निरुद्धं योगसेवया यत्रो परमते चित्तं 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 निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं यत्र चैवात्मनात्मानं यत्र चैवात्मनात्मानं यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति पश्यन्नात्मनि तुष्यति पश्यन्नात्मनि तुष्यति पश्यन्नात्मनि तुष्यति यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति प्रणीशा చెప్పమ్మా Yes, sir. यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति వెరీ గుడ్ ఆరుషి చెప్పమ్మా यत्रो परमते चित्तं यत्रो परमते चित्तं चित्तं निरुद्धं योगसेवया निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति पश्यन् आत्मनि तुष्यते पश्यन्नात्मनि तुष्यति पश्यन्नात्मनि तुष्यति వెరీ గుడ్ అవి నెక్స్ట్ మేధా చెప్పమి ఇది అయిపోయి కదా నేను చెప్తే అప్పుడే ఇంకా లేదు కదా చెప్పు యత్రో పరమతే చిత్తం यत्रो परमते चित्तं నిరుద్ధం యోగ సేవయా योगसेवया యత్ర చైవాత్మనాత్మానం यच्चते मनात्मानं యత్ర यत्र చైవాత్మనాత్మానం त्रिमनात्मानं చైవాత్మనాత్మానం त्रिवात्मनात्मानं పశ్యన్నాత్మని पश्यन्नात्मनि తుష్యతి तुष्यमि తుష్యతి तुष्यनि తుష్యతి तुष्यति వెరీ గుడ్ విరాట్ చెప్పమ్మా Yes, sir. यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति వెరీ గుడ్ బాగా చెప్పాను వినయ చెప్పమ్మా రీడ్ అవుట్ వినయ యత్రో పరమతే చిత్తం Yes, sir. यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति వెరీ గుడ్
అందరిది అయిపోయింది కదా కార్తీక్ అయిపోయిందా? కార్తీక్ చెప్పేస్తే కదా సార్ నేనే సార్. అందరిది అయిపోయింది. ఓకే, 20 శ్లోకాస్ చాలు ఈ బుద్ధుడికి, ఎందుకంటే నాకు కొంచెం మీద పని ఉంది, ఎవరు బెల్లు కొడుతున్నారు బయట. 20 అయింది. సుఖమాత్యంతికం పుష్టం 22. మనకు మోస్ట్ లైక్లీ డిసెంబర్ కదా కాంపిటీషన్, ఇంకొక 5-6 శ్లోకాలు 10 శ్లోకాల వరకు అయిపోతాయి. చూస్తాం, అంతవరకు అన్నా చెప్పేసి అంత వస్తాయని చెప్పచ్చు అట్లీస్ట్. అడిగేదానికి వాళ్ళు కూడా 47 ఉన్నాయి కాబట్టి మోస్ట్ లైక్లీ డిఫికల్ట్. 27 శ్లోకాస్ ఇన్ 1.5 month కష్టము. డిసెంబర్ అప్పుడే నవంబర్ అయిపోయాయి కదా, నవంబర్ 3-4 days ఉంది అంతే కదా. సో డిసెంబర్ 15th 16th కదా కాంపిటీషన్. మరి అప్పటికి అవ్వదు. 20ని గట్టిగా నేర్చుకుంటారా? డిసెంబర్ 8th. మరి అయితే దీన్ని గట్టిగా నేర్చుకుంటారా? 20 శ్లోకాలు ఫస్ట్ చూద్దాము. 20 శ్లోకాలు గట్టిగా నేర్చుకోండి, చూద్దాము ఎన్ని అయితే అన్ని. నెక్స్ట్ క్లాస్ 20 శ్లోకాలన్నా నేర్చుకుంటే ఎట్లా కూడా 47 అవ్వదు. అందుకోసము అట్లీస్ట్ 20-25 శ్లోకాస్, ఇంకొక another 5 శ్లోకాస్ నేర్చుకుందాము. నేర్చుకునేసేసి వదిలేద్దాం, సరేనా? ఓకే, ఎవరైనా ఏమైనా చేస్తారా? యాక్టివిటీ చేస్తారా ఈరోజు? ఎవరేం లేదా? ఓకే, అయితే క్లోజ్ చేద్దాం. అయితే నాకు కూడా కొంచెం పని ఉంది వద్దు. ఓకే, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అప్ టు 20 వరకు కొంచెం గట్టిగా చదువుకోండి, చూద్దాం. ఓకేనా? సరే.